ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం మేజర్ జియోగ్రఫికల్ సర్నేమ్స్ ఆఫ్ ది వరల్డ్ ఈ టాపిక్ మొత్తం కూడా మనం చూద్దాం. వరల్డ్లో మేజర్గా ఉండేవి ఈరోజు మనం చూద్దాం. మెయిన్ ఏంటి అంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఆర్ఆర్బి ఏఎల్పికి అయినా సరే, లేదంటే ఆర్ఆర్బి గ్రూప్ డికి అయినా, ఆర్ఆర్బి టెక్నీషియన్స్కైనా, ఎన్టీపీసీకి అయినా, జూనియర్ ఇంజనీర్కి అయినా సరే, అలాగే ఎస్ఎస్సి సంబంధించి ఎంటీఎస్ అయినా ఎనీ ఎగ్జామ్స్ సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే రేపు రాయబోయే ఇండియన్ నేవీ చార్జ్మెన్ కానీ, ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ కానీ ఎగ్జామ్స్ కూడా ఇవి ఇంపార్టెంట్. సో ఈ టాపిక్ మొత్తం కూడా మీరు నేర్చుకోండి. యాక్చువల్గా మీకు ఇవన్నీ కూడా బుక్స్లో దొరుకుతాయి. బుక్స్లో దొరుకుతున్న మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనం విజిబుల్గా చూసేది ఒకసారి గుర్తుంటుంది, చూస్తూ మనం చదివేది అంటే వింటూ చదివేది ఇంకా ఎక్కువగా గుర్తుంటుంది. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సరదాగా అలా విన్నా కూడా మీకు కొన్ని పాయింట్స్ అయితే మీకు గుర్తుంటాయి. అదే మీకు పడితే మీకు అడ్వాంటేజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ యొక్క క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఆర్ఆర్బీకి, ఎస్పెషల్లీ ఆర్ఆర్బీకైనా ఎస్ఎస్సికైనా జీకే అండ్ జనరల్ సైన్స్ సంబంధించి నేను ఎవ్రీడే ఒక క్లాస్ అయినా అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అలాగే కరెంట్ అఫైర్స్ కానీ ఏవైనా. సో మీరు ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. నేను డైరెక్ట్గా కాన్సెప్ట్ వైజ్గా నేను మన గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి సిటీ ఆఫ్ 7 హిల్స్. సిటీ ఆఫ్ 7 హిల్స్ అంటే ఆన్సర్ వచ్చేసరికి రోమ్. అండ్ నెక్స్ట్ సిటీ ఆఫ్ ది పోప్, ఆన్సర్ రోమ్. బ్లడ్ కలర్ ఉమెన్, రోమ్. ఎంపైర్ ఆఫ్ ది ఏన్షియంట్ వరల్డ్, రోమ్. సో రోమ్ అనేది చాలా ప్రత్యేకమైన దేశం అది. సో బ్యాబిలోన్ ఆఫ్ ది వెస్ట్, ఆన్సర్ రోమ్. ఎటర్నల్ సిటీ అంటే హోలీ సిటీ, దాన్ని రోమ్. పెర్ల్ ఆఫ్ ది యాంటిలిస్, క్యూబా. షుగర్ బాల్ ఆఫ్ ది వరల్డ్, క్యూబా. సో క్యూబాలు రెండు ఉన్నాయి. సిటీ ఆఫ్ స్కై స్క్రాపర్స్, న్యూయార్క్. పెర్ల్ ఆఫ్ ది ఓరియంట్, సింగపూర్. ఇక్కడ పెర్ల్ అనేసరికి ముందున ఒకటి వచ్చింది. పెర్ల్ ఆఫ్ యాంటిలిస్ అంటే క్యూబా. గుర్తుపెట్టుకోండి, పెర్ల్స్ అని రెండు వచ్చినాయి. అంటే పెర్ల్ అనే పదం మీకు రాగానే రెండు గుర్తు రావాలి. క్యూబా ఒకటి గుర్తు రావాలి, సింగపూర్ ఒకటి గుర్తు రావాలి. ఓరియంట్ అంటే సింగపూర్. ఓకే. క్యూక్వేట్ సిటీ, ఫిలడెల్ఫియా. విండ్ సిటీ లేదా గార్డెన్ సిటీ. యాక్చువల్గా మన ఇండియాలో గార్డెన్ సిటీ అంటే బెంగళూరు. వరల్డ్లో వచ్చేసరికి విండ్ సిటీని లేదా గార్డెన్ సిటీ అని దేని అంటారంటే చికాగో. ఓకే. చైనీస్ మార్నింగ్, ఎల్లో రివర్, అది హ్వాంగు రివర్ అంటారు. హాంగు రివర్. సిటీ ఆఫ్ ఫ్లోయింగ్ స్ప్రింగ్స్, ఫ్లోయింగ్ స్ప్రింగ్స్ అంటే క్యూటో, అది ఈక్వెడార్లో ఉంది. హర్మిట్ కింగ్డమ్ ఏంటి అంటే కొరియా. ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కమ్ కొరియా. ఇక్కడ కొరియా అనేసరికి రెండు ఉన్నాయి. హర్మిట్ కింగ్డమ్ని కొరియా, అలాగే ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కమ్ కొరియా. అండ్ ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ ఫ్లీస్ ఏంటి, ఆస్ట్రేలియా. అలాగే ల్యాండ్ ఆఫ్ కంగారోస్ని ఏమంటారు, ఆస్ట్రేలియా. ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ వూల్, ఆస్ట్రేలియా. గుర్తుపెట్టుకోండి, ల్యాండ్ ఆఫ్ ది గోల్డెన్ ఫ్లీస్, ఆస్ట్రేలియా. ల్యాండ్ ఆఫ్ ది కంగారోస్ ఎక్కువగా ఉండేది ఆస్ట్రేలియా. ల్యాండ్ ఆఫ్ ది గోల్డెన్ వూల్, ఫ్లీస్ అయినా వూల్ అయినా ఆస్ట్రేలియా. గుర్తుపెట్టుకోండి. అండ్ ల్యాండ్ ఆఫ్ ది 1000 లేక్స్ ఏంటంటే ఫిన్లాండ్. అలాగే ల్యాండ్ ఆఫ్ ది మిడ్ నైట్ సన్, నార్వే. అండ్ నెక్స్ట్ గేట్వే టు ద మెడిటేరియన్ సీ, గిబ్రిల్టార్. అండ్ హోలీ ల్యాండ్ అంటే జెరూసలీం, అది ఎక్కడుంది, ఇజ్రాయిల్. గ్రానైట్ సిటీ, అబర్డీన్, ఆన్సర్ ఏంటి, స్కాట్లాండ్. నెక్స్ట్ ఎమరాల్డ్ ఐలాండ్, ఆన్సర్ ఐర్లాండ్.
ది గిఫ్ట్ ఆఫ్ ది నైల్ ఈజిప్ట్. ఈ బిట్ దగ్గర దగ్గర కొన్ని వేల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కడుగుంటారు. గిఫ్ట్ ఆఫ్ ది నైల్ ఈజిప్ట్. ఎంపైర్ సిటీ న్యూయార్క్. క్యూన్ ఆఫ్ ది అడ్రియాటిక్ వెనిస్ ఇటలీ. వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ ఆర్ క్యూన్ ఆఫ్ అరేబియా కొచ్చి. ఇది ఇండియాకి సంబంధించింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. క్యూన్ ఆఫ్ ది అడ్రియాటిక్ అంటే వెనిస్. క్యూన్ ఆఫ్ ది అరేబియా సముద్రం. మన విశాఖపట్నం ఉండేది ఏ సముద్రం? బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం. అదే ముంబైలో ఉండేది ఏంటి? ముంబై, కొచ్చి, కార్వార్ ఇవన్నీ ఉండేది ఏంటి? అరేబియన్ సీ. సో అరేబియన్ సీ యొక్క రాణి ఎవరు ఎక్కడ అంటే కొచ్చి అని అంటారు. అందుకే వెనిస్ ఆఫ్ ది ఈస్ట్. మళ్ళీ మీరు వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ అంటే ఈస్ట్ వైపు ఇవి ఉన్నాయి కదా అని అనుకోవద్దు. ప్రపంచం ఇది వరల్డ్ వైజ్గా ఉంది కాబట్టి ప్రపంచానికి తూర్పు వైపు ఉండేది ఇండియా. అంటే సౌత్ ఈస్ట్ నార్త్లో ఉంటుంది. సో వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ కొచ్చి. ప్లేగ్రౌండ్ ఆఫ్ యూరప్ స్విట్జర్లాండ్. కంట్రీ ఆఫ్ సన్ రైజ్. ఓకే, ఫస్ట్ కంట్రీ అంటే సన్ రైజ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే జపాన్. లార్డ్ ఆఫ్ థండర్ బోల్ట్ భూటాన్. కంట్రీ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ ఏంటి? థాయిలాండ్. ల్యాండ్ ఆఫ్ ది 1000 ఎలిఫెంట్స్ లాఓస్. లిలీస్ కంట్రీ కెనడా. నెవర్ ల్యాండ్ ప్యారిస్ ఆఫ్ నార్త్. హ్యారింగ్ పౌండ్ ఏంటి? అట్లాంటిక్ ఓషన్. రూఫ్ ఆఫ్ ది వరల్డ్ పామిర్ ప్లాట్యూ. వెనిస్ ఆఫ్ ది వరల్డ్ స్టాక్హోమ్ స్వీడన్. క్రాబ్ ఆఫ్ ది వైట్స్ గునియా కోస్ట్ ది ఆఫ్రికా. ల్యాండ్ ఆఫ్ కాక్స్ స్కాట్లాండ్. కాక్పిట్ ఆఫ్ యూరప్ బెల్జియం. సిటీ ఆఫ్ గోల్డెన్ గేట్ శాన్ ఫ్రాన్సిస్కో యుఎస్ఏ. సిటీ ఆఫ్ డ్రీమ్ టవర్స్ ఆక్స్ఫర్డ్ ఇంగ్లాండ్. బ్రిటన్ ఆఫ్ ది సౌత్ న్యూజిలాండ్. డార్క్ కాంటెంట్ చీకటి కన్నం. ఇది కూడా చాలాసార్లు అడిగారు. ఆఫ్రికా. కంట్రీ ఆఫ్ గోల్డెన్ పాగడోస్ మయన్మార్. పగడాలు ఉండేది ఎక్కడ అంటే మయన్మార్లో. వరల్డ్స్ బ్రెడ్ స్టోర్ ప్యారిస్ ఆఫ్ నార్త్ అమెరికా. ది వరల్డ్స్ యూనిహాబిటెడ్ ఐలాండ్ రెస్టన్ ది చాన్హు. సిటీ ఆఫ్ సెవెన్ ఐలాండ్స్ ముంబై ఇండియా. సిటీ ఆఫ్ 7 ఐలాండ్స్ ఏంటి అంటే ముంబై. మాంచెస్టర్ ఆఫ్ ది ఈస్ట్ ఒసాకా జపాన్. ఫార్బిడెన్ సిటీ లాసా టిబెట్. ది గార్డెన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆన్సర్ ఏంటి? కెంట్. గార్డెన్ ఆఫ్ ఇండియా బెంగళూరు ఇండియా. గేట్వే ఆఫ్ టీయర్స్ బాబ్ ఎల్ మాబ్ స్ట్రీట్. ఐలాండ్ ఆఫ్ పేర్ల్స్ అంటే బహ్రెయిన్. ది గన్ పౌడర్ సాస్క్ ఆఫ్ యూరప్ ది బాల్కన్స్. ల్యాండ్ ఆఫ్ ది సిట్టింగ్ సన్ బ్రిటన్. వైట్ కెనాల్ బెల్గ్రేడ్ యుగోస్లోవియా. స్పైసీ గార్డెన్ ఆఫ్ ఇండియా ఆన్సర్ ఇస్ కేరళ. సిటీ ఆఫ్ మోనమెంట్స్ వియన్నా ఆన్సర్ ఆస్ట్రియా. ప్యారడైజ్ ఆఫ్ ది వరల్డ్ ఆన్సర్ ఇస్ ప్యారిస్. ప్యారిస్ ఆఫ్ ఏషియా ఆన్సర్ ఇస్ థాయిలాండ్. ల్యాండ్ ఆఫ్ విండ్ మిల్స్ ఆన్సర్ ఇస్ నెదర్లాండ్. ఇవి టోటల్గా వరల్డ్ వైడ్గా ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ జియోగ్రఫికల్ సర్నేమ్స్. సో రేపు వేరే టాపిక్తో మనం కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.